హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు ఆర్ దోస్తీ ఛానల్. ఈరోజు మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గులాబ్ జామ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. దట్టు విత్ రబ్డీ గులాబ్ జామ్ కదా. ఓకే, నువ్వు గులాబ్ జామ్ చేయి, నేను రబ్డీ చేస్తా. ఓకే, రబ్డీకి మనకు పాలు కావాలి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను ఇక్కడ. అవి బాయిల్ చేయాలి, కలుపుతూ బాయిల్ చేయాలన్నమాట. ఈలోపు షుగర్ సిరప్ రెడీ చేద్దాం. 2 కప్స్ షుగర్ తీసుకున్నాము, అది మునిగే వరకు వాటర్ యాడ్ చేసాము. నెక్స్ట్ నువ్వు పిండి కలిపేసాయి. దాన్ని ఏం పిండి? గులాబ్ జామ్ పిండి. గులాబ్ జామ్ పిండి కలిపేసాయి. నేను ఇక్కడ షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాము. నువ్వు చెక్ చేయి. ఓకే ఫ్రెండ్, వచ్చిందా పాకం? ఓకే, దించేసేయచ్చు కదా ఇక. ఓకే, దించేద్దాము. నేను ఈలోపు ఒకసారి నా రబ్డీ చూసుకుంటాను, మధ్య మధ్యలో కలుపుకోవాలి కదా ఓకే. ఓకే, నా రబ్డీ కూడా ఓకే. పాలు అనేది తగ్గిపోయాయి కదా. యూ ప్రిపేర్ గులాబ్ జామ్ నౌ. చేసేస్తున్నావు కదా, ఇంకేం. ఓకే, గులాబ్ జామ్ బ్రౌన్ కలర్ రావాలి కదా. సిమ్లో పెట్టుకొని కాల్చాలి కదా, అదే చెప్పినావు కదా నిన్న. సిమ్లో పెట్టి కాల్చేసినాము. నెక్స్ట్ బాదాం యాడ్ చేశాను రబ్డీలో. కావాలంటే మనం పేస్ట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. ఈసారి పేస్ట్ చేయలేదు, డైరెక్ట్ ఇలాగే యాడ్ చేసినాను. నెక్స్ట్ గులాబ్ జాములు అన్నీ అయిపోయాయి, ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేద్దాము. రబ్డీ కూడా ఓకే, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది, చల్లారిపోయింది. ఇందులో మన గులాబ్ జాములు యాడ్ చేసేద్దాము. నెక్స్ట్ రబ్డీ చల్లారాక అందులో వేసుకొని తినడమే. మేము తినేస్తున్నాము. వావ్, సూపర్.